తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన అంబేద్కర్ గారికి హృదయపూర్వకమైన నా నివాళి అర్పిస్తా ఉన్నాను. అది మామూలుగా ఉండకూడదని ఈ భారతదేశంలోనే ఎక్కడ లేనంత సమున్నతమైన గౌరవాన్ని అంబేద్కర్ గారికి ఇవ్వాలని మనం 2 పనులు చేసినాం. 125 ఫీట్ల అంబేద్కర్ గారి విగ్రహాన్ని హైదరాబాద్లో నెలకొల్పి దేశానికే సమున్నతమైనటువంటి గౌరవం వచ్చే విధంగా ఒక మంచి పని మనం చేసుకున్నాం. అంతేకాదు ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చిన ఈ 75 ఏళ్లలో ఏ రాష్ట్రంలో ఎవరు కూడా చేయనటువంటి పని మన రాష్ట్ర సెక్రటేరియట్కే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ అని కూడా మనం పేరు పెట్టుకున్నాం. ఇది మనం ఆ మహనీయునికి అర్పించినటువంటి నివాళి. ఇక్కడ నేను మీ అందరికీ ఒక మాట మనవి చేయదలుచుకున్నా. ఇక్కడి నుంచి ఈ చేవేళ్ల సభ నుంచి యావత్తు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా ఒక సందేశాన్ని ఇవ్వదలుచుకున్నా. రాజకీయాలు వస్తుంటాయి పోతుంటాయి, ఎన్నికలు కూడా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కానీ ప్రజానీకానికి రాష్ట్ర ప్రభుత్వం అంటే ఒక ధీమా, ఒక ధైర్యం, మా ప్రభుత్వం ఉంది మమ్మల్ని ఆదుకుంటుందనేటువంటి ఒక విశ్వాసం అనేది ఉండాలి. ఎక్కడైనా ప్రజలు ప్రభుత్వం నుంచి కోరుకునేది అదే. ఒక ఆయన కొద్దిగా ఎక్కువ జరగచ్చు, ఒక ఆయన కొద్దిగా తక్కువ జరగచ్చు. కానీ యావత్తు రాష్ట్ర ప్రజానీకానికి ఉండాల్సింది ఒక ధీమా, ఒక ధైర్యం, ఒక ఆత్మవిశ్వాసం. మమ్మల్ని అన్ని విధాలా ఆదుకునే మా ప్రభుత్వం ఉంది అనేటువంటి ఒక గౌరవమైనటువంటి భావం ప్రభుత్వం ఎడల ఉండాలి. ఈ మధ్య ఎన్నికల్లో నేను చాలా సభలలో చెప్పినాను, ఓటు వేసే ముందే చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, ఏమాత్రం దెబ్బ తగిలినా చాలా పెద్ద పొరపాటు అయిద్దని చెప్పినాను. సరే, ప్రజలలో కొంతమందికి కొన్ని రకాల ఆలోచనలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అంతులేని హామీలు, ప్రలోభాలు, దానికి గురైన కొందరు కింది మీద చేస్తే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 4 నెలలు గడిచి ఇప్పుడు 5వ నెల జరుగుతూ ఉంది. ఏ ఒక్క విషయంలో కూడా ఒక పాలసీ కానీ వాళ్ళు చేసినటువంటి ఎన్నికల వాగ్దానాల మీద చిత్తశుద్ధితో కూడుకున్నటువంటి కార్యాచరణ కానీ ఎక్కడ కూడా కనపడతలేదు. వసతులు, వనరులు ఉన్న వాటిని వాడుకునే నైపుణ్యం కనపడతలేదు. 10 ఏళ్ల కింద మనం మర్చిపోయినటువంటి ఇబ్బందులు మళ్ళీ మన కళ్ళ ముందు కాపాడుతూ ఉన్నాయి. మీ అందరూ దయచేసి గమనించాలి. 15 సంవత్సరాలు పోరాటం చేసి మీ అందరి దీవెనతోని మద్దతుతోని ఆనాడు ఖమ్మం జైల్లో ఉండి అందించిన ఆరోగ్యం పాడైతే నిజాం ఆసుపత్రికి తరలించబడి 13వ రోజు దీక్ష చేరుకొని చచ్చిపోయే దిశకు పోయి సావు నోట్లో తలకాయ పెట్టి కూడా పోరాటం చేసి ఈ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. రాష్ట్రం వచ్చిన తదనంతరం, రాష్ట్రం వచ్చిన కొత్తలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉండేవి. కరెంటు కోతలు, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, అందని సాగునీళ్లు, మంచినీళ్లు, చాలా ఇబ్బందులలో తెలంగాణ రైతాంగం చెట్టుకోవలు గుట్టకోవలు ఉన్నటువంటి పరిస్థితి ఉండేది. దాన్ని నివారించాలని కోడి రెక్కల కింద తన పిల్లలను కాపాడుకున్నట్టు రైతాంగాన్ని మనం కాపాడుకున్నాం. ఒక పాలసీ పెట్టుకున్నాం. రైతు కులం లేదు, ఎవరికి భూమి ఉంటే వాళ్ళు రైతు. అన్ని వర్గాలలో రైతులు ఉంటారు. అందుకోసం వాళ్ళని కాపాడాలని, గ్రామాలు పట్టుకొమ్మలు కావాలని పట్టుబట్టి ఒక 5 పథకాలు పెట్టి, ప్రపంచంలోనే ఎక్కలేనటువంటి పథకాలు పెట్టి రైతాంగాన్ని కాపాడుకున్నాం. రైతు బంధు దేశంలోనే మొట్టమొదటిసారి ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చేటువంటి రైతు బంధు కార్యక్రమాన్ని తీసుకున్నాం. 24 గంటలు రెప్పపాటు పోకుండా, మోటార్ కాలకుండా, ట్రాన్స్ఫార్మర్ కాలకుండా ఉండే విధంగా నాణ్యమైన కరెంటు సరఫరా చేసుకున్నాం. రైతు చనిపోతే, ఒక గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా ఆయనకు 5 లక్షల బీమా వారం 10 రోజుల్లో వచ్చేటట్టు ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా రైతుల పంట మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేసి నేరుగా వాళ్ళ బ్యాంకులలో రైతు బంధు వచ్చే విధంగా చేసుకున్నాం. అదేవిధంగా ఇట్లాంటి కార్యక్రమాలతోని రైతులలో ఒక ధీమా, ఒక ఆత్మవిశ్వాసం కల్పించగలిగినాం.
అంబేద్కర్ గారు, వెనుకబడిన తరగతుల గురించి పోరాటం చేసిన జ్యోతిబా పూలే గారు చూపించిన మార్గంలో గత 70 ఏళ్లలో లేనటువంటి 1100 గురుకుల పాఠశాలలు, వాటన్నిటిని జూనియర్ కాలేజీలుగా మార్చుకున్నాం. అవన్నీ కూడా మీ కళ్ళ ముందర ఉన్నాయి. కులము మతం లేకుండా దళితుల కోసం, గిరిజనుల కోసం, ముస్లిం వర్గాల కోసం, పేద వర్గాల కోసం, బలహీన వర్గాల కోసం 1100 రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు ఈ రాష్ట్రంలో పెట్టుకున్నాం. దళిత బిడ్డలు, బీసీ బిడ్డలు, ఓసీ బిడ్డలలో కూడా నిరుపేదలు, గిరిజన బిడ్డలు ఎవరు కూడా విదేశాలకు పోయి చదువుకుందామంటే 20 లక్షల రూపాయల ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చుకున్నాం. ఈరోజు ఇవన్నీ కూడా మాయమైనాయి. గత 5 నెలల్లో ఒక్క బిడ్డకు కూడా ఓవర్సీస్ స్కాలర్షిప్ ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదు. దళిత వాడలు ధనిక వాడలు కావాలని దేశంలోనే ఎక్కడ లేనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పు, సంవత్సరానికి 1 లక్ష కుటుంబాలు, 2 లక్షల కుటుంబాలు బాగు చేసుకుంటూ పోవాలని 10 లక్షల రూపాయలు ఇచ్చుకుంటూ ఒక కుటుంబానికి దళిత బంధు కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినారు, కేసీఆర్ 10 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాడు, మా ప్రభుత్వం వస్తే మేము 12 లక్షల రూపాయలు ఇస్తాం అని ఆనాడు వాళ్ళు మాయ మాటలు చెప్పినారు. 1,30,000 మంది దళితులకు బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే దళిత బంధు శాంక్షన్ చేసినాం, ప్రొసీడింగ్స్ ఇచ్చినాం, డబ్బులు జిల్లా కలెక్టర్లకు పంపించినాం. 12 లక్షలు ఇస్తామని నమ్మబలికిన ఈ కాంగ్రెస్ ఏం చేసింది? ఈరోజు ఒక్కలకు కూడా ఇవ్వడం లేదు, 10 లక్షలు కూడా ఇవ్వడం లేదు, 12 లక్షలు కాదు. కలెక్టర్లకు వచ్చినటువంటి డబ్బులు అకౌంట్లన్నీ ఫ్రీజ్ చేసి ప్రభుత్వం వాళ్ళ డబ్బులు వాపసు తీసుకున్నది. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, దయచేసి దళిత సమాజంలో ఉండే మేధావులు, దళిత యువత మీరు తీవ్రంగా ఆలోచన చేయాలి. మౌనంగా ఉంటే మన సమస్యలు పరిష్కారం కావు. పోరాటం చేయకుండా ఇది రాదు. నేను ప్రభుత్వానికి కూడా హెచ్చరిక చేస్తా ఉన్నా, 1,30,000 మంది దళిత బిడ్డలను నేనే స్వయంగా తోడుకొని వచ్చి సెక్రటేరియట్ పక్కన అంబేద్కర్ కాడ దీక్ష బట్టి మీ మెడలు వంచి అవన్నీ కూడా వాళ్ళకి ఇప్పిస్తామని మనవి చేస్తా ఉన్నా.